ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఇక్కడ ఎన్ని ఆర్టికల్‌లో మనకు అప్డేట్ వచ్చిందో కూడా చెప్తాను. టోటల్‌గా అయితే వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఎవరును ఎండ్ వరకు చూడండి మీకు చెప్తాను. సో, ఇక్కడ చూసుకుంటే టుడే వచ్చేసి మనకు మెయిన్‌గాను ఒక 4 ఆర్ 5 ఆర్టికల్స్ మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే 3 విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని మనకు ఈరోజు వచ్చేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో కూడా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. సూర్య న్యూస్ పేపర్‌లో కూడా ఇవ్వడం జరిగింది. సో, టోటల్‌గా కిందసారి చూసుకుంటే మనకు ఏ న్యూస్ పేపర్‌లో కూడా ఒక అప్డేట్ కూడా వచ్చేది కాదు. సో, మనకు మెయిన్‌గా ఒకటో రెండో న్యూస్ పేపర్‌లో ఈ యొక్క ఆర్టికల్ అయితే వచ్చేది. కాకపోతే ఈరోజు చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్‌లో కూడా మాక్సిమం ఆర్టికల్ అయితే వేశారు. సో, మాక్సిమం మనకు కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదొక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. సో, అందులో మీరు కామెంట్ సెక్షన్‌లో ఏం చేస్తారంటే వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని 1000 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఫాస్ట్‌గా 1000 కామెంట్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో, మీరు చేస్తే సపోర్ట్ పెట్టి మాక్సిమం మనకు అన్ని న్యూస్ పేపర్‌లో వచ్చింది కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందైతే మాక్సిమం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం మనకు చాలా కమిటీ వాళ్ళు కూడా మనకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. సో, చాలా ఆర్టికల్ కూడా వరుసగా మనకు అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో, ఇలాగే మనకు కొనసాగితే మాక్సిమం అయితే నెక్స్ట్ వీక్‌లోని సో, ఈ వీక్‌లో అయితే మాక్సిమం మనకైతే ఒక థర్డ్ ఫేజ్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు కన్ఫర్మ్‌గాను. సో, సీట్ రాని కండక్ట్ చేస్తారా? సీట్ వచ్చిన వాళ్ళకి కండక్ట్ చేస్తారా? అనేది మనకు ఆఫ్టర్ ఆల్ చెప్తారనమాట. సో, అంతలో వీడియో వెళ్ళే ముందైతే ప్రతి ఒక్కరు కూడా #వివాడ్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మీరు 1000 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక 1000 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నా. ఫాస్ట్‌గా చేయండి. మీకొచ్చి నెక్స్ట్ ఏవైతే కామెంట్స్ అయితే వస్తాయో ఆ యొక్క కామెంట్స్‌తో టోటల్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో, మాక్సిమం థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయడానికి చూస్తున్నారు. సో, టుడే ఆర్టికల్‌లో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఏపీ ఎంసెట్ 2024 మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలి అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఏఐడిఎస్ఓ వాళ్ళైతే మనకు కండక్ట్ చేస్తున్నారు. సో, ఈ యొక్క థర్డ్ ఫేజ్ కోసం అయితే ఎంతోమంది వేలాది మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనేది మనకు చెప్తున్నారు. సో, ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయాలి అనైతే టుడే మనకు సో, నిన్నొచ్చేసి మాకు ఈనాడు న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ లీడింగ్‌లో ఉన్న న్యూస్ పేపర్‌లో కూడా. సో, ఇక్కడ చూస్తే మనకైతే మరో 18,000 సీట్లు అయితే మనకు ఖాళీగా అయితే ఉన్నాయి. సో, 18,000 పైన సీట్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో, ఈ యొక్క సీట్లకి మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయాలి అనేది మనకు ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ మనకు కాలేజ్ యాజమాన్యాలు కూడా సో, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. సో, మాక్సిమం అయితే కండక్ట్ చేస్తారు. మీరు టెన్షన్ పడకండి. సో, ఎందుకంటే కొంతమందికైతే ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ వచ్చింది. కాకపోతే ఆ యొక్క కాలేజ్‌కి నచ్చక చాలామంది కూడా థర్డ్ ఫేజ్ పెట్టుకుందాము అనైతే చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక 4 ఇయర్స్ చదవాలి కాబట్టి సో, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా! సో, అందుకని చెప్పి ఒక థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయమని గవర్నమెంట్‌ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి మీకు ఏ చిన్న అప్డేట్స్ మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. సో, కొత్తగా వెయిట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.